ని ఇష్టంగా రాయాలి. ఎస్ ఇప్పుడు ఎగ్జామ్ ని ఇష్టంగా రాసినప్పుడు కష్టంగా feel అయితే సబ్జెక్ట్ ఈజీ కష్టం. అవుతుంది కదా. Yes. ఇట్స్ ఏ స్ట్రాటజీ. సో అంటే సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ వస్తుంది అంటున్నారు. యా 100% వస్తుంది. ఆర్ఎన్ రెడ్డి గారి గురించి విన్నప్పుడు, వారి గురించి తెలుసుకున్నప్పుడు .NET చాలా బాగా చెప్తారు, ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు. 6th క్లాస్ పిల్లోడికి కూడా .NET వచ్చేస్తుంది, ఆయన అంత నీట్ గా కీన్ గా ఒక సబ్జెక్ట్ ని డెప్త్ దాకా తీసుకువెళ్ళి చెప్తారు అని. అదేనా స్పెషాలిటీ? అంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ రావటం, విలేజ్ బ్యాక్గ్రౌండ్ రావటం వల్లనేం అనుకుంటాను, నాకు అది అలవాటైంది. ఓకే. ఇప్పటి వరకు అంటే ఒక 6వ తరగతి పిల్లవాడైనా, ఒక పిహెచ్డి వాళ్ళు ఎవరు కూర్చున్నా కానీ, పైథాన్ చెప్పినా, .NET చెప్పినా కానీ, కోడింగ్ క్లాసెస్ జనరల్గా అర్థం అవ్వవు ఎక్కడైనా కానీ. బట్ మన క్లాస్లో అర్థం అవుతుందని అంటారు అందరు. నిజంగానండి, మీరు నెక్స్ట్ నేను నా స్టూడెంట్స్ ని మీ కాడికి ఇంటర్వ్యూస్ కి తీసుకొస్తాను కదా, అప్పుడు మీరు డెఫినెట్గా ఈ క్వశ్చన్ రైజ్ చేయాలి.